Hello people, welcome to our Danu World YouTube channel. Do subscribe for more easy peri recipes. ఈ రోజు వ్లాగ్ ఏమంటే చికెన్ లివర్ ఫ్రై. ఈజీ అండ్ టేస్టీ. లివర్ ఫ్రైకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొరియండర్ లీవ్స్, సాల్ట్, కారం, గరం మసాలా, ఆనియన్స్, హాఫ్ కేజీ లివర్ పీసెస్. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకుందాం. నా దగ్గర అయితే కడాయి ఉంది. ఆ తర్వాత లివర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్, పసుపు వేసుకొని అలా ఉడకబెడుతున్నట్టయితే కొంచెం ఆ పీస్లోకి సాల్ట్ వెళ్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. 10 minutes అలా మూత పెట్టి మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెడదాం. మొత్తం సాల్ట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ అవి ఉడికిన తర్వాత అలా దాంతో తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మొత్తం అన్నీ ఉడికినట్టు కనిపిస్తాయి కదా మనకు, చూడండి అందులో ఎలా కనిపిస్తున్నాయి ఉడుకుతున్నట్టు. పీసెస్ కూడా కొంచెం గట్టిగా అయ్యాయి. నెక్స్ట్ కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. అదే కడాయిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసినవి, చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకుందాం. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా 2 రౌండ్ పీసెస్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేద్దాం. కలర్ కూడా కొంచెం బాగుంటుంది. సాల్ట్, ఇందాక సాల్ట్ వేసిందంటే అది ఓన్లీ ముక్కల్లో చిన్నదాని కోసమే, ఇది మొత్తం కర్రీ కూడా కావాలి కాబట్టి. నెక్స్ట్ కారం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇవి నీట్గా ఆయిల్లో ఫ్రై చేసినట్టయితే మనకి స్మెల్ బాగా వస్తుంది. అంటే కారం స్మెల్, పచ్చి స్మెల్ ఏమి రాకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, అవి 2 రబ్బులు వేసుకునే సరిపోద్ది. టేస్ట్ బాగా వస్తుంది. స్మెల్ కూడా మొత్తం కర్రీ మొత్తం చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందాక ఏవైతే మనం బాయిల్ చేసుకున్నామో ఆ లివర్ ఫ్రైస్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేద్దాం. అలా మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా అలా కలుపుతూ ఉండాలి. మొత్తం ఆ మసాలా మొత్తం అంటే వరకు అలా కలుపుతాం. అలా కలుపుతున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే అందులో ఈ మసాలా అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ ముక్కకి. నెక్స్ట్ మూత పట్టి 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. నెక్స్ట్ మళ్ళీ మూత తీసి చూసినాం, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఓన్లీ ఇది మీడియం ఫ్లేమ్లోనే. నెక్స్ట్ మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం గ్రేవీ మొత్తం అంతా కూడా వెళ్తుంది. నెక్స్ట్ ఒక దాంట్లోకి మనం సర్వ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా కామెంట్ చేయండి.